సనాతన ధర్మ పరిరక్షణ కోరుకునేటటువంటి వ్యవస్థ భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీలు ఇప్పటిదాకా. ఇప్పుడు జనసేన కూడా వచ్చింది ఆంధ్ర నుంచి. ఒకప్పుడు శివసేన కూడా ఉండేది. అది పక్క తప్పుకుంటే ఆ ప్లేస్లో ఇప్పుడు జనసేన వస్తుందో చూడాలి. అది పక్కన పెడితే అలాంటి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో, మోడీ నేతృత్వంలో కేంద్రంలో అధికారంలో ఉంటే తిరుమల లడ్డు విషయంలో సనాతన ధర్మానికి అపచారం జరిగింది, అవమానం జరిగింది అన్నటువంటి పిటిషన్ మీదన విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తుని అడిగారు పిటిషనర్లు, లేదా సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో దర్యాప్తుని అడిగారు పిటిషనర్లు. ఎస్, మేము చేస్తాం, ఇందులో సనాతనానికి జరిగింది అవమానం అయితే తేల్చి చెప్తాం, దోషుల్ని ఎవరినైనా అరెస్ట్ చేస్తాం, లేదు సుప్రీంకోర్టే దర్యాప్తు చేయండి, మీరు ఎలా చెప్తే మేము అలా చేస్తామని చెప్పాలి కదా. కానీ ఎందుకు టైం కోరుతోంది? రాజకీయాల కోసం ఆగుతోందా? ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కాబట్టి ఆ నేపథ్యంలో వాయిదా కోరిందా? ఇవాళ విచారణ చేయాల్సినటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించడానికి సమయం కోరడం వల్ల రేపటికి వాయిదా పడింది. రేపు ఏం చెప్తుందో చూడాలి.